జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. బంగ్లాదేశ్ చొరబాటుదారుల కారణంగా భారతదేశానికి పెనుముప్పు పొంచి ఉంది. భారత్లోకి ప్రవేశించాక వాళ్ళు చేసే నేరాలు ఘోరాలు చాలానే. ఇక్కడికి చేరుకున్నాక స్థానిక వనరులను దెబ్బతీస్తారు. జనాభాలో ఊహించని మార్పులు కూడా వస్తాయి. అక్రమంగా భారత్లోకి చొరబడే వారిని ఉగ్రవాద వైపు ఆకర్షితులయ్యేలా చేయడం కూడా చాలా సులువు అని ఇప్పటికే పలు కేసులు తేలిపోయింది. సామాజిక ఐక్యతను దెబ్బతీయడం ద్వారా అక్రమ వలసదారులు జాతీయ భద్రతను సవాలు చేస్తున్నారు. ఈ పెను ప్రమాదాలను తగ్గించడానికి, భారతదేశ సార్వభౌమత్వాన్ని స్థిరత్వాన్ని కాపాడడానికి సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ, దేశంలోకి చొరబడే వారిపై కఠినమైన శిక్షలు అమలు చేయడం చాలా కీలకం. తాజాగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులపై జార్ఖండ్ హైకోర్టు కఠిన ఆంక్షలను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భారతదేశంలోకి ప్రవేశిస్తున్న వారిని అడ్డుకోవడమే కాకుండా ఇప్పటికే ప్రవేశించిన బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ హైకోర్టు సూచించింది. వీలైనంత త్వరగా వారిని వెనక్కు పంపించాలని ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు సంబంధించి పక్కా కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. 2024 జూలై 3న డానియల్ డానిష్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. జార్ఖండ్లోని సంతాల్ పరగణ డివిజన్లోని జిల్లాలో నిషేధిత బంగ్లాదేశ్ సంస్థలు భారతదేశానికి చెందిన గిరిజన బాలికలకు బలవంతంగా వివాహాలు చేయడమే కాకుండా ఇస్లాం మతంలోకి మార్చుతున్నాయని డానియల్ డానిష్ తన పిటిషన్లో కోర్టుకు తెలిపారు. ఈ కార్యకలాపాలు గిరిజన తెగల సామాజిక సాంస్కృతిక సమగ్రతను దెబ్బతీయడమే కాకుండా జాతీయ భద్రతకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. మత సామరస్యాన్ని స్థిరత్వాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రాంతీయ భద్రతా సమస్యలకు కూడా కారణమవుతూ ఉన్నాయి. భారతదేశానికి చెందిన కొన్ని కమ్యూనిటీలను రక్షించడానికి, జాతీయ సమగ్రతను కాపాడడానికి నియంత్రణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. సంతాల్ పరగణ జిల్లాలో మదర్సాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని పిటిషన్లో వివరించారు. దేశ వ్యతిరేక శక్తుల విస్తరణకు కారణమవుతున్నాయని, గిరిజన మహిళలపై లైంగిక దాడులకు, దారుణాలకు ఈ మదర్సాలు కేంద్రాలుగా మారాయని తెలిపారు. గిరిజనుల భూములను కూడా అక్రమంగా లాక్కుంటున్నారని, ఇటువంటి సంస్థలు సామాజిక ఉద్రిక్తతలను పెంపొందించడమే కాకుండా భూభాగాన్ని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకోవడంతో స్థానికుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ వాదనలు విన్న ధర్మాసనం బంగ్లాదేశ్ వలసదారులపై చర్యలు వేగంగా తీసుకోవాలని కోరాయి. బంగ్లాదేశ్ చొరబాటుదారుల గుర్తింపు, వారిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలు మాత్రమే కాకుండా వారిని బహిష్కరించడానికి చేసిన ప్రయత్నాల వివరాలతో కూడిన నివేదికను 2 వారాల్లోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహకారాన్ని తీసుకోవాలని సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాము సన్నద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. చొరబాటుదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే సంతాల్ పరగణ ప్రాంతంలో చొరబాటు సమస్యను రాష్ట్ర ప్రభుత్వం కావాలని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మత మార్పిడుల అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో జార్ఖండ్ హైకోర్టు అక్రమ వలసదారులను ఏరిపారేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. జాప్యం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. అంతకుముందే అలహాబాద్ హైకోర్టు కూడా మత మార్పిడులకు సంబంధించి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. నిరంతర మత మార్పిడులు దేశంలోని మెజారిటీ జనాభాను కాలక్రమేణా మైనార్టీకి తీసుకురాగలవని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ అన్నారు. దేశంలో మత మార్పిడులను ఆపాల్సిన అవసరం ఉందని వివరించారు. భారతదేశ జనాభా సమతుల్యతను కాపాడడం, హక్కులను రక్షించడం కూడా ఎంతో అవసరమన్నారు. జార్ఖండ్ హైకోర్టు తాజా ఉత్తర్వులు జాతీయ భద్రత, సామాజిక నిర్మాణాన్ని పరిరక్షించే దిశగా ఒక కీలకమైన అడుగు. అక్రమ చొరబాట్లు, మత మార్పిడి కార్యకలాపాలను అరికట్టేందుకు ఇది ఓ మంచి అవకాశం. ఈ సమస్యను పరిష్కరించడానికి, దేశ భద్రతను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగితేనే సరైన ఫలితాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.